మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం। దేశంలో నేటికి దళిత ముస్లిం మైనారిటీలకు స్వతంత్రం రాలేదని, అందుకే నేటికి ఆయా వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నారు। సోమవారం హర్యానాలో గోమాంసం తిన్నారని ముస్లిం మైనారిటీలపై దాడి చేసి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ గోపీకృష్ణకు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో జిలానీ మాట్లాడుతూ మనిషిని మనిషిగా చూడలేని సమాజంలో దళిత బహుజనులు జీవనం సాగిస్తున్నారని, నేటికి బలహీన వర్గాలపై దాడులు జరుగుతుంటే అధికారులు పాలకులు చోద్యం చూస్తున్నారని అన్నారు। అంత సోదరులమే అయినా సరే ఈరోజు హర్యానాలో పేద ముస్లింలు ఏదో గోమాంసం తిన్నారని అబద్ధం దానితో నలుగురిని చంపేశారు। ఇదంతా దారుణం ఒకసారి గుర్తుంచుకోండి। అలాగే ఒక పేద ముస్లింలు సైకిల్ పనిచేస్తున్న విరోధాలని హర్యానాలో సోట్లు పెట్టుకున్నాడని ప్రాథమికంగా చంపినారు। ఇదంతా దారుణం అండి। భారతదేశంలో ఉన్న మన 140 కోట్ల మంది సోదరులమే అది గుర్తించాలి। ఈ మతోన్మాదాలని, ఈ మతోన్మాదం భారతదేశాన్ని ధన్యవాదం, భారతదేశాన్ని రక్షించకుండా భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం। ఈరోజు భారతదేశంలో ముస్లింలకి, భారతీయ ముస్లింలకి, భారతీయ దళిత సోదరులకి, క్రైస్తవులకి రక్షణ లేకపోతుంది। ఇతరైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ ముస్లింలకు, దళిత సోదరులకు, క్రైస్తవులకు రక్షణ కల్పించాలి। రక్షణ కల్పించే వరకు దళిత బహుజన పార్టీ పోరాడుతున్న మిత్రులారా, ఈరోజు దళిత సోదరులు కిరాతకంగా కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం, కేసులు కూడా పెట్టలేదు మిత్రులారా, గ్రహించాలి। పేద దళిత సోదరులను కొట్టి కులం పెట్టి దోషించి ఇక్కడ చేసిన దుండగులను వెంటనే రద్దు చేసి కఠినంగా శిక్షించే వరకు మా దళిత బహుజన పార్టీ పోరాడుతూనే ఉంటుంది। అలాగే ఈరోజు భారతదేశంలో 40 కోట్ల మంది ముస్లిం సోదరులు ఉన్నారు, ఎంత పేదరికంలో ఉన్నారు। అది ఈరోజు రాజకీయ నాయకులకి వాళ్ళు ఓటు బ్యాంకి కావాలి కానీ ముస్లిం ఓటు బ్యాంకులు వాడుతున్నారు కానీ ముస్లింలకు అభివృద్ధి ఉన్నట్టు ఏ పార్టీ లేదు। ఈరోజు ముస్లింలు చూడండి ఎంత పేదరికంలో ఉన్నారు, అది గ్రహించాలి। భారతదేశంలో 40 కోట్ల మంది ముస్లింలు ఉన్నారంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, టీచర్స్ కానీ, ఎంఆర్ఓలు కానీ ఒక్క పరిస్థితి పెట్టారు। కారణం పేదరికం। ఆ పేదరికాన్ని పాల్గొనాలంటే ఏ పార్టీ చూడండి, వాళ్ళకి ఓటేయండి, నా రాజకీయాన్ని చేస్తాం। అదే కాన్సెప్ట్ ఉన్న అదే బాబాసాహెబ్ మనకి ఇచ్చిన మన ఓటు ఉత్తరం లాంటి ఓటు హక్కు మనకి ఇచ్చాడు। ఆ ఓటుని మన రాజ్యాధికారులు రాజించినప్పుడే భారతీయ ముస్లింలకు, దళిత సోదరులకు, క్రైస్తవులకు రక్షణ మిత్రులారా అది గ్రహించి మన ఓటు మనం వేసుకుందాం, రాజ్యాధికారులు సాధించుకుందాం। లేకపోతే భారతదేశంలో ముస్లింలకు, దళిత సోదరులకు, క్రైస్తవులకు రక్షణ ఉన్నది మిత్రులారా। ఈరోజు చూస్తూనే ఉన్నారు మీరు, భారతదేశంలో ఎక్కడ చూసినా ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్, రాజస్థాన్ ఏ రాష్ట్రంలో చూసినా ముస్లింలు చంపుతున్నారు, గోమాంసం మీద అబద్ధం సాక్షులు చంపేస్తున్నారు, వాళ్ళ మీద అత్యాచారం చేస్తారు, కేసులు పడతారు। అయితే వీళ్ళంతా ఉగ్రవాదులు ఉన్నారు, ముస్లింలు ఉగ్రవాదులు కాదు మిత్రులారా। ఆ రోజు భారతదేశం కోసం 9 లక్షల మంది, 60,000 మంది భారతదేశం కోసం బలి ఇచ్చారు। భారతదేశం మాది, సారే జహా చేస్తే హిందుస్థిత హమారా। అలాంటి భారతదేశంలో ఈరోజు ముస్లింలపై చేస్తున్న దాడులు చాలా దారుణంగా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది। అలాగే దళిత సోదరుల మీద అన్యాయంగా కొట్టి కులం పెట్టి దోషించిన దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు ఆ దళిత బహుజన పార్టీ పోరాడుతున్న మిత్రులారా। ఈరోజు ముస్లింలు ఎంత పేదరికంలో ఉన్నారు చూడండి, కూలి పని చేసుకుంటూ ఏదో చిన్న చిన్న మెకానిక్ పనులు చేసుకుంటూ వచ్చే చికెన్ మటన్ అమ్ముకుంటూ పేదరికంలో ఉన్నారు। అలా ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ అభివృద్ధికి నచ్చుకోవాలి కానీ వాళ్ళ మీద చంపడం, వాళ్ళ మీద కేసులు పడతాం, ఇది చాలా దారుణం। కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వెంటనే స్పందించి ముస్లింలకు రక్షణ కల్పించి వాళ్ళ అభివృద్ధికి నచ్చుకోవాలని ఆ దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు అలాగే అనకాపల్లి జిల్లా